హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 13 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అంతేకాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో సోల్జర్ ని చూపిస్తూ ఉంటారు. గుమ్యోంగ్ పెళ్ళవుతూ ఉంటుంది. అయితే కార్ లో నుంచి గుమ్యోంగ్ దిగి చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సోల్జర్ దూరంగా ఉన్న ఒక కార్ లో కూర్చొని గుమ్యోంగ్ ని చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. గుమ్యోంగ్ ని చూసిన మొదటిసారి కాలేజీలో జాయిన్ అయ్యేటప్పటి నుంచి తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకు తెచ్చుకొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. పాపం తనని చూస్తే చాలా జాలిస్తుంది. గుమ్యోంగ్ తో గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తుకు తెచ్చుకొని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. గుమ్యోంగ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎలా ఒప్పించింది అనేది స్టోరీ 1 year బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఏసున్ కొడుకు మిలిటరీ నుంచి వచ్చేటప్పుడు శాంగిల్ కూతుర్ని తనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడు కదా. ఇలా వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా పుడతాడు. ఇక ఇంట్లో కలిసి మనవడితో అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అదే టైంలో గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ గ్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, మనవళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకు, వాళ్ళు మనతో పాటు జీవితాంతం ఉండలేరు. ఏసున్ కి పెళ్ళయ్యాక అసలు భాగవతం మొదలవుతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఏసున్ తన కోడలతో ఈ రోజు మీ అమ్మా నాన్న ఎవరు రావట్లేదా అని అడుగుతూ ఉంటుంది. మీ అన్న వాళ్ళు ఏమంటున్నారు అని అంటూ ఉంటుంది. దానికి అమ్మాయి, మా అన్న వాళ్ళు జీవితంలో మాకు మీ మొహం చూపించొద్దని అంటున్నారు అనగానే వదిలేయ్ అని ఏసున్ అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, ఏ పని చేయకోకుండా ఇంట్లోనే సోమరిపోతులా ఉంటే నేను కూడా రేపటి రోజున నా అల్లుడిని చూసి రావడానికి ఇష్టపడనని ఇండైరెక్ట్ గా వాళ్ళ కొడుకును అంటూ ఉంటాడు. ఇక వాళ్ళమ్మ నాన్న రావడానికి ఎందుకు ఇష్టపడతారులే అని తిడుతూ ఉంటాడు. ఫుడ్ తిన్నాక ఏసున్ కొడుకు బంగారు కప్ప చూస్తూ ఉంటాడు. అయితే శాంగిల్ వాళ్ళు ఆ కప్ప ఇచ్చి ఉంటారు. వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు గిఫ్ట్ ఇవ్వలేదని ఎటకారంగా అంటూ ఉంటాడు. అది విన్న క్వాన్సిక్, రేంజ్ ఏంటి, నీలా సోమరిపోతులా ఉంటే నీ కొడుకుని ఎలా చూసుకోగలవని క్వాన్సిక్ అంటూ ఉంటాడు. నీలాగా బర్త్డేలు కూడా చేయకోకుండా ఉండలేను, నా కొడుకుని నేను బాగా చూసుకుంటానని క్వాన్సిక్ ని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, అప్పటి పరిస్థితులు వేరు అని తన కొడుకుతో చెప్తూ ఉంటాడు. దానికి క్వాన్సిక్ కొడుకు క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటాడు, నా బర్త్డే వచ్చినప్పుడే మీకు దరిద్రం వెంటాడుతుంది అని పక్కనే ఉన్న మందుని తీసుకుని తాగుతూ ఉంటాడు. కొడుకు మాటలకి క్వాన్సిక్, రేపు జీవితాంతం నా మీదనే ఆధారపడితే రేపు నీ పెళ్ళం పిల్లల్ని ఎలా చూసుకుంటావని అడుగుతూ ఉంటాడు. దానికి క్వాన్సిక్ కొడుకు క్వాన్సిక్ తో, నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది, నా ఫ్రెండ్ తో బిజినెస్ పెడుతున్నానని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, ఆ చోలాంగ్ తోనా, పాన్ షాప్ బిజినెస్ ఏగా, అలాంటివేమీ కాకుండా రేపు ఓడరేవు దగ్గరికి వెళ్లి ఏమైనా పని దొరుకుతుందేమో అడుగు అని క్వాన్సిక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి క్వాన్సిక్ కొడుక్కి కోపం వచ్చి, నేను మీలాగే బ్రతకాలనుకుంటున్నారా, నలుగురిని రెస్టారెంట్ కి తీసుకుపోయి ఇద్దరికి మాత్రమే ఫుడ్ సరిపోయేలా కొని పెట్టే మీలా బ్రతకాలనుకుంటున్నారా, అన్నీ నీ కూతురికే దక్కాలని చూస్తున్నారు వాళ్ళ డాడీతో అని నేనొక్కసారే జాక్పాట్ కొట్టాలనుకుంటున్నానని బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇక తన కొడుకు వెనకాలే ఏసున్ కూడా వచ్చి, మీ డాడీతో ఇలానైనా మాట్లాడేదని తిడుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చెడిపోతున్నావని ఏసున్ అంటూ ఉంటుంది. దానికి ఏసున్ కొడుకు, దానికి కారణం మీరే, గుమ్యోంగ్ ఏదైనా చెయ్యాలనుకుంటే మీరిద్దరూ కలిసి తనని ప్రోత్సహిస్తారు, అదే నేనేదైనా చెయ్యాలనుకుంటే నన్ను కిందికి అడగదొక్కుతారు అని తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఏసున్ కోడలొచ్చి, ఈ బాబుని ఎత్తుకోండి, నా చేతులు నొప్పెడుతున్నాయని ఏసున్ కి ఇస్తుంది. ఏసున్ ఆ బాబును ఆడిస్తున్న టైంలో బయట కారులో నుంచి శాంగిల్ వైపు వచ్చి బయట నుండి తన కూతుర్ని మనవన్ని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన ఏసున్ ఆ కార్లోకి ఎక్కి మనవన్ని తనకి ఇచ్చి, మీ కూతురు గురించి మీరేమీ బాధపడకండి, నేను బాగా చూసుకుంటానని చెప్తూ ఉంటుంది. దానికి శాంగిల్ వైపు, మా కూతురు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, కడుపొచ్చిన తర్వాత ఇంకేం చేస్తాము, పెళ్లి కూడా సరిగా చేయలేకపోయాము, నా ముచ్చట ఏదీ తీరలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. దానికి ఏసున్, మీరేమీ బాధపడకండి,
చూడండి, మాది కూడా తప్పుంది. మా కొడుకు ఏమీ పని చేస్తలేడని మీరు బాధపడకండి, తనకంటూ ఒక దారి దొరుకుతుంది అని చెప్తూ ఉంటుంది. దానికి శాంగిల్ వైఫ్, మీ కొడుకుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తండ్రి బాటలో కొడుకు కూడా నడుస్తాడని అంటూ ఉంటారు. నాకు మీ ఫ్యామిలీని చూస్తే అప్పుడప్పుడు జలస్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఒక రోజు స్పోర్ట్స్ డే రోజు క్వాన్సిక్ అందరిలో ఉన్న మీకు గాలి విసరడం చూసి జలస్ గా ఫీల్ అయ్యాను. నాకు మీరు నా కూతుర్ని బాగా చూసుకుంటారని నమ్మకం ఉంది అని ఏసున్ తో అంటూ ఉంటుంది. ఇక అదే రోజు నైట్ ఏసున్ కొడుకు ఇంట్లో కూర్చొని బాగా తాగుతూ ఉంటాడు. ఏసున్ కొడుకు దగ్గరికి వెళ్లి, నీ కొడుకు బర్త్డే రోజు ఎందుకురా ఇంతగనం తాగుతున్నావు అని తిడుతూ ఉంటుంది. దానికి అబ్బాయి వాళ్ళ అమ్మతో, నేను మీకు లోకువైపోయాను, ఒక్కగానొక్క మేనల్లుడి బర్త్డేకి రాలేదు నీ కూతురు, జాబ్ చేస్తేనేం పట్టించుకోదా, రేపు మీరు మంచాన పడితే ఎవరు మిమ్మల్ని చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. దానికి ఏసున్, ముందు నిన్ను నువ్వు చూసుకో, తర్వాత మమ్మల్ని చూద్దు కాని అని తిడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఏసున్ వాళ్ళ అత్త, వీకే వాడి మీద ఆడిపోసుకోమాకండి, ఏమో ముందు భవిష్యత్తులో గొప్పోడవుతాడేమో అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేషన్ కంపెనీలు దివాలా తీసి కంపెనీలన్నీ మూసేస్తున్నారని. ఇక అదే టైంలో మన గుమ్యోంగ్ ని చూపిస్తూ ఉంటారు. గుమ్యోంగ్ కంపెనీ లాసుల్లో పడడంతో గుమ్యోంగ్ జాబ్ పోతుంది. ఇక తన థింగ్స్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. చాలా కంపెనీస్ మూసివేయడం వల్ల చాలా మంది రోడ్ల మీద ధర్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక గుమ్యోంగ్ జాబ్ పోవడంతో గుమ్యోంగ్ మరేదైనా కొత్త జాబ్ దొరుకుతుందేమో అని చాలా కంపెనీలకు వెళ్లి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఇలా రోజు వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ ఒక్క జాబ్ దొరకకపోవడంతో గుమ్యోంగ్ విసుగెత్తిపోతుంది. అయితే థియేటర్ వైపుగా వెళ్లి జాబ్ వెతుకుతున్న టైంలో ఇక గుమ్యోంగ్ కి తన పని చేసిన థియేటర్ లోపలికి వెళ్లి మూవీ చూడాలనిపించి ఒక టికెట్ తీసుకొని థియేటర్ లోపల కూర్చొని మూవీ చూస్తూ ఉంటుంది. ఇక అదే థియేటర్ లో పార్క్ చుంగ్ షోబ్ మూవీ చూడ్డానికి వచ్చి ఉంటాడు. గుమ్యోంగ్ కూర్చున్న లైన్ లోనే కూర్చొని ఉంటాడు కానీ గుమ్యోంగ్ ని చూడడు. ఇలా మూవీ అయిపోయాక గుమ్యోంగ్ థియేటర్ బయటికి వెళ్తుంది. ఇక పార్క్ చుంగ్ షోబ్ కూడా మూవీ చూసి ఆ థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ థియేటర్ ఓనర్ పార్క్ చుంగ్ షోబ్ తో, నేను అమ్మాయిని ఇంతకు మునిపే చూశాను, త్వరగా బయటికి వెళ్లి చూడు అని చెప్పడంతో పార్క్ చుంగ్ షోబ్ బయటికి వచ్చి బస్ స్టాప్ దగ్గర గుమ్యోంగ్ గుమ్యోంగ్ అని పిలుస్తూ ఉంటాడు. కానీ అప్పటికే గుమ్యోంగ్ బస్సు ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఇక బస్సు వెనకాలే పార్క్ చుంగ్ షోబ్ కూడా పరిగెడుతూ ఉంటాడు. బస్సు దూరంగా వెళ్లిపోవడంతో ఇలా అయితే గుమ్యోంగ్ ని పట్టుకోవడం కష్టం. ఇక ఈసారి మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు దొరకదేమో అని తొందరగా షార్ట్ కట్ లో చాలా దూరం పరిగెట్టి బస్సు ఎక్కుతాడు. ఇక బస్సులో గుమ్యోంగ్ ఉందేమో అని చూస్తూ ఉంటే గుమ్యోంగ్ సీట్ లో కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఇలా లాస్ట్ స్టాప్ వచ్చే వరకు గుమ్యోంగ్ నిద్రపోతూనే ఉంటుంది. పార్క్ చుంగ్ షోబ్ కూడా తనకెదురుగున్న సీట్ లో కూర్చొని గుమ్యోంగ్ ని అలానే చూస్తూ ఉంటాడు. ఇక బస్ కండక్టర్ ఇదే లాస్ట్ స్టాప్ అనడంతో గుమ్యోంగ్ నిద్ర లేచి ఎదురుగా ఉన్న పార్క్ చుంగ్ షోబ్ ని చూసి ఇది కళ నిజమా అని అంటూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ ని చూసిన పార్క్ చుంగ్ షోబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇద్దరూ కలిసి బస్ దిగాక ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి కూర్చొని ఉంటారు. అదే టైంలో ఏసున్, నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ఇంత ముందులా లేవు అని అంటూ ఉంటుంది. మన ఇద్దరం ఒకేసారి థియేటర్ లో కలవడం చాలా విచిత్రంగా ఉంది అని అంటూ ఉంటుంది. దానికి పార్క్ చుంగ్ షోబ్, రోజు నేను థియేటర్ కి వస్తాను, నువ్వు కనిపిస్తావేమో అని నేను చాలా మిస్ అయ్యాను అని ఇండైరెక్ట్ గా తనంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా నేను ఒక ఆర్ట్ అకాడమీలో పనిచేస్తున్నాను, చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నాను, నేను లేకపోతే ఆ అకాడమీనే లేదు, ఇప్పుడు నాకు జీతం బాగా వస్తుందని చెప్తూ ఉంటాడు. ఇక అంతేకాకుండా నువ్వు నాకు బాగా గుర్తుకు వచ్చేదానివని గుమ్యోంగ్ ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక గుమ్యోంగ్ కి అర్థమైపోతుంది పార్క్ చుంగ్ షోబ్ తనని ఇష్టపడుతున్నాడని. కట్ చేస్తే ఇలా కొన్ని రోజులు గడిచాక గుమ్యోంగ్ ఇంకా పార్క్ చుంగ్ షోబ్ డేటింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజు పార్క్ చుంగ్ షోబ్ గుమ్యోంగ్ పిక్చర్ ని డ్రా చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఇద్దరూ కలిసి ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే గుమ్యోంగ్ పార్క్ చుంగ్ షోబ్ తో, నీకు రా ఫిష్ అంటే ఇష్టమా అని అడుగుతూ ఉంటుంది. దానికి పార్క్ చుంగ్ షోబ్ అవును అని అంటూ ఉంటాడు. దాంతో గుమ్యోంగ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది.
ఉంటుంది. కట్ చేస్తే పార్క్ చుంగ్ చోబ్, గుమ్యోంగ్ ఇంకా క్వాన్సిక్ ముగ్గురు కలిసి పడవలో ఉండి ఉంటారు. ఇక పడవ ప్రయాణం ఎప్పుడు అలవాటు లేకపోవడంతో పార్క్ చుంగ్ చోబ్ ఫుల్లుగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటాడు. క్వాన్సిక్ ఏమో చేపలు పడుతూ పార్క్ చుంగ్ చోబ్ కాయ అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసిన గుమ్యోంగ్, తన కాయ ఎందుకు అంత కసురుగా చూస్తున్నావు డాడీ? తనెప్పుడు బోట్ లో ప్రయాణం చేయలేదు కాబట్టి వామిటింగ్స్ చేసుకుంటున్నాడు. తనతో కొంచెం మంచిగా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, నా చూపే ఇంత అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పార్క్ చుంగ్ చోబ్, అంకుల్ మీరు చిన్న చేపల్ని వదిలేస్తున్నారా? మీ మనసు ఎంత మంచిది అని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, నాదేమంత మంచి మనసు కాదు, చిన్న చేపలు ఎరేసి పెద్ద చేపను పడతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే గుమ్యోంగ్ బోట్ లోపలికి వెళ్తూ ఉంటుంది. గుమ్యోంగ్ వెనకాలే పార్క్ చుంగ్ చోబ్ కూడా వెళ్లడం చూసిన క్వాన్సిక్, నువ్వెందుకు నా కూతురు వెనకాలే వెళ్తున్నావు? చేపలు తినడానికి వచ్చావు కదా, తినేసి వెళ్ళు, నా కూతురు వెనకాల తిరక్కు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక అదే రోజు నైటు పార్క్ చుంగ్ చోబ్ తో పాటు క్వాన్సిక్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏసున్ వాళ్ళ షాప్ లో కూర్చొని ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ తో అక్కడున్న ఆంటీ, వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోరా, ఎంతసేపు సైలెంట్ గా అలానే కూర్చొని ఉంటారు అని పార్క్ చుంగ్ చోబ్ ని క్వాన్సిక్ ని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే క్వాన్సిక్ అబ్బాయితో, అసలు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న గుమ్యోంగ్, నువ్వు అతనితో అంత హార్డ్గా మాట్లాడకు డాడీ అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే క్వాన్సిక్, నువ్వు పడవ నడపలేవు, సరిగ్గా తాగలేవు, సరిగ్గా మాట్లాడడం కూడా చేత కాదు, నీకు నా కూతుర్ని ఎందుకని ఇవ్వాలి చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఏసున్ వాళ్ళ ఆంటీ, నువ్వెందుకు వెళ్లి వాళ్ళతో కూర్చోలేదు, నీకు ఆ అబ్బాయి నచ్చలేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక పార్క్ చుంగ్ చోబ్ ఏమో, మిమ్మల్ని నేను మెప్పించడానికి ట్రై చేస్తున్నా అంకుల్ అని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, ఇప్పటిదాకా నువ్వు నన్ను మెప్పించే పనులు ఏం చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఏసున్ వాష్రూమ్ వస్తుందని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక ఏసున్ వెనకాలే పార్క్ చుంగ్ చోబ్ కూడా వెళ్తూ ఉంటాడు. నా కూతురు వాష్రూమ్ వెళ్తుంది, ఎందుకు తన వెనకాలే వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు క్వాన్సిక్. దానికి పార్క్ చుంగ్ చోబ్, బయట మంచు పడుతుంది అంకుల్, గుమ్యోంగ్ కి చలి పెడుతుందేమో అని స్వెటర్ తీసుకొని అలానే వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో క్వాన్సిక్ కొడుకు క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటాడు, వాడికన్నా మన గుమ్యోంకే ప్రేమ ఎక్కువ ఉంది, వాడు మోసం చేసి వెళ్ళిపోతాడేమో అని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, భావన అలా అనొచ్చా అని అంటూ ఉంటాడు. ఇది విన్న క్వాన్సిక్ కొడుకు, ఏంటి మీరు ఒప్పేసుకున్నారా అప్పుడే పెళ్లికి అని అంటూ ఉంటాడు. అప్పుడు క్వాన్సిక్ వాళ్ళ కొడుకుతో ఇలా చెప్తూ ఉంటాడు, ఓడలో తనే నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వామిటింగ్ చేసుకుంటున్న గుమ్యోంగ్ ఎక్కడ కింద పడిపోతుందో అని తన వెనకాలే వాష్రూమ్ దాకా వెళ్లి అక్కడే నించున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇక బయటికి వెళ్లిన పార్క్ చుంగ్ చోబ్ గుమ్యోంగ్ బయటికి రాగానే తనకు స్వెటర్ ఇచ్చి గుమ్యోంగ్ వెనకాలే నడుచుకుంటూ వస్తాడు. ఇక అప్పుడు గుమ్యోంగ్ పార్క్ చుంగ్ చోబ్ తో, నువ్వు మా నాన్నని కాకా పట్టాల్సిందే అని అంటూ ఉంటుంది. దానికి పార్క్ చుంగ్ చోబ్, నాకెలా మాట్లాడాలో అర్థం కాదు, నేనెప్పుడు ఇలా చేయలే కదా అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, మీ అమ్మ కనిపిస్తే నేను ఇలానే మాట్లాడతానా? నేను మా నాన్నకు గారాల కూతుర్ని, మా నాన్న ఈ పెళ్లి వద్దు అంటే వద్దు అంతే, నేను నిన్ను వదిలేస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీతో అనే మాటలు వింటూ ఉంటుంది. మా ఇద్దరి మీద పార్షాలిటీ చూపిస్తున్నారని వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటారు. ఇక అదే టైంలో గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముతో, నువ్వు చిన్నప్పుడు ఇంట్లో బాత్రూమ్ పోయిన విషయం నీ పెళ్ళానికి తెలుసా అని అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ తమ్ముడు, నువ్వు ఇప్పటికీ నా రేజరే యూజ్ చేస్తావని నీ బాయ్ ఫ్రెండ్ కు తెలుసా అని అక్క తమ్ముళ్ళిద్దరు గొడవాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే పార్క్ చుంగ్ చోబ్ లోపలికి వచ్చి క్వాన్సిక్ దగ్గరికి వెళ్లి కింద కూర్చొని, మామయ్య మీరు రొయ్యలు తింటారా, ఒలిచి పెట్టనా అని కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇదంతా చూసిన గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముడు, ఏంటి తనకు మందెక్కువైందా అనుకుంటూ ఉంటాడు. ఇక లోపల కూర్చొని ఉన్న ఏసున్ ఇంకా ఏసున్ వాళ్ళ ఆంటీ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఏసున్ ఆంటీ వాళ్ళతో, ఆ అబ్బాయికి చూసావా మా అమ్మాయి అంటే ఎంత ప్రేమో, వాళ్ళ అమ్మకు కూడా చాలా ఇష్టం గుమ్యోంగ్ అంటే, గుమ్యోంగ్ ని తన కూతురులాగే చూస్తుంది అని ఆంటీ వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఆ ఆంటీ, ఏంటో మీ ఫ్యామిలీ అంతా ఒక పిచ్చి మాలోకం అని అంటూ ఉంటారు. కట్ చేస్తే ఏసున్ పార్క్ చుంగ్ చోబ్ వాళ్ళ మమ్మీ పంపిన గిఫ్ట్ ఏమిచ్చిందా అని చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో క్వాన్సిక్, ఆ పార్క్ చుంగ్ చోబ్ మన అమ్మాయి గదిలోకి దూరిపోతాడేమో అని హాల్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. హాల్లో పార్క్ చుంగ్ చోబ్ ఇంకా ఏసున్ కొడుకు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. క్వాన్సిక్ ని చూసిన ఏసున్, నైట్ అంతా ఇలానే మేల్కొని ఉంటారా అని అంటూ ఉంటుంది. ఇక ఆ నైట్ గుమ్యోంగ్ రూమ్ లోకి ఏమన్నా వెళ్తాడేమో అని ఊరికే హాల్లోకి వెళ్లి చూస్తూ ఉంటాడు.
క్వాన్సిక్ హాల్లోకి రావడంతో పార్క్ చుంగ్ చోబ్ లేసి ఏమైనా పనుందా మామయ్య, ఇంత నైట్ వచ్చారని అడుగుతూ ఉంటారు. దానికి క్వాన్సిక్ అదేం లేదు, ఊరికే వచ్చానని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో ఏసున్ పార్క్ చుంగ్ చోబ్ వాళ్ళ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ ను ఓపెన్ చేసి చూస్తుంది. ఆ గిఫ్ట్ లో హెల్దీ కుకీస్ తో పాటు ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో ఏం రాసి ఉంటుందంటే, మీకోసం, మీ గుమ్యోంగ్ కోసం ఇవి ప్రేమగా పంచుతున్నాను. గుమ్యోంగ్ అంటే నీకు ఎంత ఇష్టమో అంతే ఇష్టం నాకు కూడా ఉంది. నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని రాసి ఉంటుంది. ఇది చదివిన గుమ్యోంగ్ కి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే 1 year తర్వాత గుమ్యోంగ్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంతసేపు ఫ్లాష్ బ్యాక్ చూపించి ఉంటారు కదా, ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ చూపిస్తూ ఉంటారు. కార్ లో గుమ్యోంగ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఏసున్ గుమ్యోంగ్ తో ఈరోజు ఎక్కువగా నవ్వమాకు, మీ డాడీ బాధపడతాడు అని అంటూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, నీ పెళ్లి చేసుకొని పోతే నా బాధ వదులుతుంది అనుకోకు, ఎప్పటికీ నేను నీ కూతుర్నే అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఏసున్ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అది చూసిన గుమ్యోంగ్, ఏడవమాకమ్మా, ఏడుస్తే నా పెళ్లి మేకప్ పోతుంది అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముడు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసిన గుమ్యోంగ్ కూడా చాలా షాక్ అవుతుంది. ఇక కార్ లో నుంచి దిగిన గుమ్యోంగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే టైంలో సోల్జర్ వచ్చి ఉంటాడు కదా, మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసి ఉంటాం కదా. ఇక ఆ సోల్జర్ గుమ్యోంగ్ ని వెళ్లి కలవాలనుకుంటాడు. కానీ ఈ టైంలో గుమ్యోంగ్ ని ఎందుకు బాధ పెట్టడం అనేసి తనని దూరంగానే చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గుమ్యోంగ్ ని పెళ్లి కూతురు డ్రెస్ లో చూసిన పార్క్ చుంగ్ చోబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గుమ్యోంగ్ కూడా పెళ్లిలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. క్వాన్సిక్ కి మాత్రం పెళ్లి చేసుకుని కూతురు వెళ్లిపోతుందనే బాధతో బాధపడాలా లేదా కూతురు పెళ్లి జరుగుతుందని సంతోషపడాలా అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఇక పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వెళ్లి పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. క్వాన్సిక్ తన కూతురు చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళాలి. అదే టైంలో గుమ్యోంగ్ వాళ్ళ నాన్నతో, నువ్వేడవకు నాన్న, నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న క్వాన్సిక్, గుమ్యోంగ్ కంగారు పడకు, అంతా నీకు మంచే జరుగుతుంది. ఇది ఇష్టం లేకపోతే మీ నాన్నకు చెప్పు, అంతా మీ నాన్న చూసుకుంటాడు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే గుమ్యోంగ్ కి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలానే మాట్లాడతాడు అని ఏడుస్తూ, గుమ్యోంగ్ చిన్నగున్నప్పుడు కూడా ప్రతిసారి మా డాడీ ఇలానే మాట్లాడేదని గుమ్యోంగ్ చిన్నగున్నప్పుడు వాళ్ళ డాడీ అనే మాటలు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. గుమ్యోంగ్, నువ్వేదైనా చేయలేకపోతే వదిలేయి, మీ డాడీ చూసుకుంటాడు. ఇది నీ వల్ల కాకపోతే వదిలేయి, నీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే వదిలేయి, నేనున్నాను నీకు అని ప్రతి టైము వాళ్ళ డాడీ అదే మాటలు చెప్పి పెంచి ఉంటాడు. ఇక ఆ మాటలు గుర్తుకు తెచ్చుకొని గుమ్యోంగ్ వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తూ ఉంటుంది. మీరెప్పుడు ఎందుకు ఇలానే అంటూ ఉంటారు నాన్న అని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ ఏడుస్తుంటే క్వాన్సిక్, గుమ్యోంగ్ ఏడవ మాకు, మీ నాన్న ఇక్కడే ఉన్నాడు కదా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు అంతా మంచే జరుగుతుందని గుమ్యోంగ్ ని చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో అక్కడున్న వాళ్ళందరూ కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటారు. కళ్ళల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. కానీ ఏడుపు ఆపుకుంటూ ఉంటాడు. ఇక గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముడు అయితే ఫుల్లుగా ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అక్కని చూసి. ఇక యేసునేమో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది కూతురుకి పెళ్ళవుతుందని. స్టేజ్ మీదకి తీసుకువెళ్ళాక గుమ్యోంగ్ చెయ్యి పెళ్లి కొడుకు చేతిలో పెట్టి పెళ్లి కొడుకుని హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంటాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తుండడం క్వాన్సిక్ చూస్తూ, చిన్నప్పుడు గుమ్యోంగే ఇంత పెద్దగా అయ్యి పెళ్లి కూతురు డ్రెస్ లో నడుచుకుంటూ వస్తుందా అని చిన్నగున్న గుమ్యోంగే పెళ్లి బట్టలతో నడుచుకుంటూ స్టేజ్ మీదికి వస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు. ఇక అంతేకాకుండా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. గుమ్యోంగ్ పార్క్ చుంగ్ చోబ్ పెళ్లైపోవడంతో క్వాన్సిక్ ఏసున్ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక ఆ టైంలో ఏసున్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక పెళ్లి అయిపోయాక క్వాన్సిక్ ఇంకా ఏసున్ వాళ్ళ కొడుకు కోడలతో పాటు దిగాలుగా ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్ కొడుక్కి నాన్ స్టాప్ గా ఫోన్ వస్తూనే ఉంటుంది. ఇక ఈ టైంలో ఎవరు అని అడుగుతుండటంతో కొంచెం మాట తడబడుతున్నట్టు, ఎవరూ లేరు, నాకెవరు కాల్ చేస్తారు అని అంటూ ఉంటాడు. ఇక ఇంటి దగ్గరికి వెళ్లిన వీళ్ళు ఇంటి లోపలికి వెళ్తున్న వీళ్ళని ఒక ముగ్గురు వచ్చి ఆపి, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు, వాణ్ణి ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటారు. ఇక ఇది విన్న క్వాన్సిక్ ఏసున్ చాలా షాక్ అవుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.